హలో ఆల్, టుడే వీఆర్ మేకింగ్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ. బట్ నేనేమి ఇక్కడ రైస్ని సపరేట్గా కుక్ చేసి దమ్కి యాడ్ చేయను, డైరెక్ట్గా దమ్లోనే రైస్ కుక్ చేసేస్తా. బట్ ట్రస్ట్ మీ, స్టిల్ టేస్ట్ రెస్టారెంట్ స్టైల్ లానే ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటు ద వీడియో. ఫస్ట్లీ చికెన్ని పసుపు వేసుకుని వాష్ చేసుకోండి బాగా, సో దట్ ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మ్యారినేషన్ కోసం చికెన్ని బౌల్కి యాడ్ చేసుకొని మనకు కావాల్సిన మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ సపరేట్గా ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా యాడ్ చేసుకున్నా. మీకు కావాలంటే ఆల్ మిక్స్డ్ మసాలా యాడ్ చేయండి. కొంచెం పసుపు, కొంచెం కారం అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నా. అండ్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ జింజర్ గార్లిక్ పేస్ట్. అండ్ ఆల్సో దీనికి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న టేస్ట్ బాగుంటుంది. సో దీనికి మెయిన్ ఇంపార్టెంట్ చికెన్ మసాలా, ఇది యాడ్ చేసుకుంటే మనకి బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇది అస్సలు స్కిప్ చేయొద్దు. దెన్ 3 to 4 స్పూన్స్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం కర్రీ లీవ్స్ అండ్ కొరియాండర్ యాడ్ చేసుకున్నా. లెమన్ స్క్వీజ్ చేసుకున్న హాఫ్ స్లైస్. అండ్ ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇది అంతా కలుపుకున్న తర్వాత 1 hour రిఫ్రిజిరేట్ చేయండి, సో దట్ పీస్ చాలా సాఫ్ట్ అవుతుంది. అండ్ ఈ ఫ్లేవర్స్ అండ్ జ్యూసెస్ బాగా అబ్జర్వ్ అవుతాయి పీసెస్కి. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ని చాప్ చేసుకోవాలి. సో నేను చూపిస్తున్నట్టు చీలికలుగా చాప్ చేసుకుని ఆనియన్స్ అన్నీ కూడా సైడ్ పెట్టుకోండి. ఆ తర్వాత రైస్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మీరు ఏదైతే తీసుకుంటారో మెజర్మెంట్కి దాంతో 1:1.5 రేషియో, అంటే 1 glass రైస్కి 1.5 glass వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన స్టవ్ ఆన్ చేసుకుని ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్లో ఉన్న తర్వాతే ఆనియన్స్ అనేది యాడ్ చేయండి, సో దట్ ఆనియన్స్ మెత్తబడకుండా ఉంటాయి. సో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. మరీ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఉంచొద్దు, ఎందుకంటే బయట టెంపరేచర్కి ఆనియన్స్ ఇంకా డార్క్ అయిపోతాయి. సో నేను చూపిస్తున్నట్టు కొంచెం మీడియం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసేయండి. దాని తర్వాత ఆయిల్ మనకి ఎంత కావాలో బిర్యానీకి అంత ఉంచుకొని మిగిలిన ఆయిల్ సపరేట్ చేసుకొని 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలన్న మసాలా స్పైసెస్ అన్నీ కూడా గీ హీట్ అయ్యాక యాడ్ చేసేసుకోండి. అరోమా సూపర్గా వస్తుంది. అండ్ దెన్ చాప్డ్ ఆనియన్స్ అండ్ మిర్చి యాడ్ చేసి 2 minutes ఫ్రై చేద్దాం. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. అండ్ దెన్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మ్యారినేటెడ్ చికెన్ తీసుకొని డైరెక్ట్గా ఆయిల్లోకి యాడ్ చేస్తున్నాం. సో చికెన్ పీసెస్ అన్నీ కుక్ అయ్యే వరకు సాట్ చేయండి. అండ్ అది కుక్ అయిన తర్వాత మనకి వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. సో 2 to 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకొని టేస్ట్ బ్యాలెన్స్ చేసుకోవడానికి. అండ్ దెన్ 1 స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. మీ స్పైస్ తగ్గట్టు యాడ్ చేసుకోండి, 1 స్పూన్ అని కాదు. అండ్ ఆ ఫ్లేవర్ అంతా కూడా పీస్కి పట్టినంత వరకు కుక్ చేసుకోండి. దెన్ ఆఫ్టర్ రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువ కలపకండి, సో దట్ బిర్యానీ విరిగిపోయినట్టు వస్తుంది. కొంచెం లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 seconds అలా ఉంచి దాని తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. 5 to 10 minutes హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అండ్ వాటర్ యాడ్ చేసుకున్నాక ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ చూసుకుని లిడ్ పెట్టుకోండి. అండ్ దెన్ 5 to 10 minutes అయిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి హాఫ్ కుక్డ్ రైస్ కనిపిస్తుంది. అండ్ ఈ టైంలో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండ్ కొత్తిమీర యాడ్ చేసుకుని మళ్ళీ దమ్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు దమ్ పెట్టుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టండి. ప్యాన్ పెట్టిన తర్వాత బిర్యానీ వెజల్కి అల్యూమినియం ఫాయిల్ కవర్ చేసి టైట్ లిడ్ అని ఏమంటే దాన్ని క్లోజ్ చేయాలి. స్టీమ్ అస్సలు బయటికి పోకుండా చూసుకోండి, ఫాయిల్ పెడితే స్టీమ్ లోపలే ఉంటుంది. సో ఇప్పుడు సిమ్మర్ ఫ్లేమ్లో ఒక 10 minutes దమ్లో పెట్టాలి. అండ్ దెన్ రైస్ ఫుల్గా కుక్ అయ్యి సాఫ్ట్గా అవుతుంది. అండ్ ఆఫ్టర్ 10 minutes ఓపెన్ చేసి చూస్తే దట్స్ ఆల్, మన టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి. రైస్ చాలా ఫ్లఫీగా, చికెన్ జ్యూసీగా, ఫ్లేవర్స్ అన్నీ మంచి మిక్స్ అయ్యి సూపర్గా వచ్చాయి. ఈరోజు మా బిర్యానీ సక్సెస్.
రెస్టారెంట్ స్టైల్‌లా టేస్ట్‌లు హౌస్‌లోనే. మీరు ట్రై చేసి కామెంట్‌లో చెప్పేయండి.